కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది. బెదిరవలసిన పని లేదు. నా మీద 17 కేసులు పెట్టాడు. ఏం పీకాడండి? ఏం పీకాడు? మాట్లాడితే కేసు పెడతాడా? ఎవడెవరు నా మీద కేసు పెట్టడానికి? నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను. భయపడే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. నరాల్లో రామారావు గారి తాలూకు పౌరుషం నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. మీ అందరికి మనం చేస్తాను. నేను బ్రతికుండగా మీ మీద ఏగవాళ్ళు నేను ఒప్పుకోను. ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా, మొన్న ఎవడో అంటున్నాడట, మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటైపోతే మీ తాలూకు పథకాలు పోతాయని. ఎవడరా నువ్వు ఇచ్చేదాన్ని పథకాలు? రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు? మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. మీ అండగా నేనుంటాను, మీకు తోడుగా నేనుంటాను. నా తోడుగా లోకేష్ గారు ఉంటారు. ఇంకెవరిగా ఏం కావాలి మనకి? అంచేత మీరందరూ కలిసి జనాభా ఎన్నికల్లో మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమా మనకి డబ్బులు ఇవ్వడానికి గాడిద డబ్బులు లేవట. మనం ఆడుకుందాం రా అంటాడు. ఆడుకుందాం రా, చూసారా పోస్ట్ లో? ఆడుకుందాం రా అంటాడు. రోజా ఒక బ్యాట్, ఈడొక బ్యాట్ తెగాడేస్తున్నారండి. మనం చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే వెళ్ళకూడదు. బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటండి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం? చూసారు ఫస్ట్ లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు. కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నాకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకో గారిని రాక్షసి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ